ఇంకా సో ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు, ఇవన్నీ కూడా అవుతున్నప్పుడు, అన్ని సమస్యలే మిగిలినప్పుడు దానికి సొల్యూషన్ ముఖ్యమంత్రి గారు చూడనప్పుడు ప్రభుత్వం 100% బరాబర్ ఫెయిల్ అయిందని అంటారు. ఇవన్నీ ఏడాదిలో కాదా అంటే ఎందుకు కాదు, మీరు 6 నెలల్లో చేసి చూపిస్తామన్నారు. సరే 6 నెలలు అయిపోయింది, ఇంకా 6 నెలలు అవుతుంది. అట్లీస్ట్ పెన్షన్స్ అన్న టైంకి రావాలి కదా. జీతాలు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి కూడా పెన్షన్స్ రావట్లే, మెడికల్ ఎక్స్పెన్సెస్ రావట్లే అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మాకు మెసేజ్లు పెడతా ఉన్నారు. కావాలంటే మన మెసేజ్లు కూడా మీకు చూపిస్తాం. మనని మార్నింగ్ న్యూస్ పిలవమంటే కూడా పిలుస్తాం. ఏమేం చేయాలో అవన్నీ. ఎప్పుడు లేనిది చిన్నపిల్లలు రోడ్డుకెక్కిరు, గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లలు, చదువుకోవాల్సినటువంటి పిల్లలు రోడ్డుకెక్కిరు. ఎందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? మీ అసమర్థత పాలన వల్ల జరుగుతున్నాయి. హవలీలనే చేస్తున్నారు బయటికి కోతి కొబ్బరి చిప్ ఇచ్చినట్టు అయిందని. బయట పబ్లిక్ ఏం మాట్లాడుకుంటున్నారంటే కోతికి కొబ్బరి చిప్ ఇచ్చినట్టు అయింది మా పరిస్థితి అంటారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోండి. కావాలంటే మీ పాలన ఎట్లా ఉందో మారువేషాలలో పోయి తెలుసుకోండి. ఎక్కడో వద్దు, మీ కొడంగల్ బొండి మారువేషం వేసుకొని బొండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాదు, రేవంత్ రెడ్డి ఒక మారువేషంలో వేసుకొని పోవాలి కొడంగల్. పోయి తెలుసుకోండి, ఇంటెలిజెన్స్ కూడా నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. పోయి అడగండి ఎట్లుందావా పాలన, రేవంత్ పాలన ఎట్లుందని మీ క్వశ్చన్ మీరే మారువేషాలు వెళ్ళి తెలుసుకోండి. మేము అంటున్నామని కాదు, మీరు తెలుసుకోండి, తిరగండి. మీరు పోయి చెప్తే బాగుందని చెప్తారు. ముఖ్యమంత్రి డైరెక్ట్గా పోయి అడిగితే ఎట్లుందంటే భయానికి బాగానే ఉందంటారు. అందుకే మారు వేషం వేసుకొని పూర్వకాలంలో రాజులట వాళ్ళ రాజ్యం ఎట్లుందో ఏందో, ఎవడు దొంగో ఎవడు దొరో తెలుసుకుందామని మారు వేషాలు వేసుకొని అర్ధరాత్రి పూట పోతుండేనట. అట్లనే మీరు కూడా చేయండి. మీ రాజ్యం ఎట్లుందో, మీ పరిపాలన ఎట్లుందో మీరే తెలుసుకోండి దయచేసి. తెలుసుకొని అప్పుడన్నా మీరు మారుతారేమో. అట్లీస్ట్ వచ్చే ఎలక్షన్లో ఎన్నికల్లో గెలవడం కోసం అన్న యాక్టింగ్ అనే చేస్తారు కదా, అట్లీస్ట్ చేసే దగ్గరనే చేస్తారేమో. మీకేమో సీనియర్ నాయకులు ఏం చెప్తలేరు. ఎందుకు చెప్పట్లే? వాళ్ళకి మీరు ముఖ్యమంత్రి ఉండడం ఇష్టం లేదు. మీ తర్వాత ఒక పక్క పొంగులేటి ముఖ్యమంత్రి అవుదామని చూస్తుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, అందరు ముఖ్యమంత్రులే. ఒక పక్క అరే ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి నేనే కదా, రాబోయే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి నేనే అని చెప్పి ఆ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఇక ఆయన ఇట్లా పెట్టుకొని ఇట్లా నడుస్తుడు, ఇట్లా నడుచుకుంటూ వెళ్తాడు. ఎందుకు? కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ తర్వాత నేనే. ఇట్లా ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు. అందుకే మీకు ఓడు సలహాలు ఇస్తలేడు. ఎందుకని మీరు ఎన్ని తప్పులు చేస్తే, రేవంత్ రెడ్డి గారు ఎన్ని తప్పులు చేస్తే అన్ని తప్పులు ఎవరికి కలిసి వస్తాయి? మీ పక్కపోటి మంత్రులకు కలిసి వస్తాయి. రేవంత్ రెడ్డి ఇన్ని తప్పులు చేసినవయ్యా, నువ్వు ముఖ్యమంత్రి వద్దు మాకు. రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. మొన్న ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. పొంగులెట్టి పావులు కలుపుతుండు ముఖ్యమంత్రి అవ్వాలని. బట్టి గారు స్టైల్లో ఎక్కడెక్కడ రేవంత్ దొరుకుతాడా, ఎక్కడెక్కడ నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనా, పైకి బాగానే ఉంటారు జనాల మధ్యలో. అందుకే మీకు ఈ ఫ్రస్ట్రేషన్ మాటలన్నీ వస్తూ ఉన్నాయి. నాకు అర్థమైంది, మీ లోపల అన్ని లోపాయకారంగా కుట్రలు కుతంత్రాలు లొల్లులు జరుగుతున్నాయి. ఈ లొల్లుల మధ్యలో మీకు ఏం చేయాలో అర్థమవుతలేదు. అవన్నీ ఎట్లా కక్కాలో తెలియట్లేదు, చేసేవన్నీ చేస్తున్నారు. సో ఈ తప్పుల వల్లనే మీ ముఖ్యమంత్రి పదవి పోబోతోంది. తస్మాత్ జాగ్రత్త. అందుకే వీళ్ళు కూడా ఎవరు మీకు సలహాలు ఇస్తలేరు. ఎందుకంటే మీరు తప్పు చేస్తేనే కదా వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి వచ్చేది. వాళ్ళు ఎందుకు చెప్పాలి? మీకు చెప్పరు వాళ్ళు. మీరు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారా, ఎప్పుడెప్పుడు వీళ్ళు ముఖ్యమంత్రులు అవుదామా అని చెప్పి ఇమీడియట్గా అయితే ముగ్గురు ఎదురు చూస్తున్నారండి. మా శ్రీధర్ బాబు గారి సంగతి ఏమో తెలియదు, కానీ ఆయనైతే ఎప్పుడు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకోలేదు నాకు తెలిసినంత వరకు. ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత బట్టి గారు, ఆ తర్వాత పొంగులెట్టి, వీళ్ళ ముగ్గురు మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి ఆయనకి. సో మీరు ఎన్ని తప్పులు చేస్తే అన్ని తప్పులు వాళ్ళకే ప్లస్ అవుతుంది. ఇది మాత్రం మరి మీకు కూడా చెప్తుండా, ఇది కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లలో ఇస్తురా లేదా అయితే నాకైతే తెలియదు, కానీ నిజాలు మాట్లాడితే మీ ఓస్ ఫోటోలకి నిష్ఠూరంగానే ఉంటుంది.
వీడు కుంటా ప్రశాంత్ కుమార్ అంటారే, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకరా కుంటా ప్రశాంత్ కుమార్. కేటీఆర్ సపోర్ట్వి నువ్వు మాట్లాడకు, నవ్వు వస్తూ ఉంటుంది. నవ్వుకోరా రే, పోన్లే నా వల్ల 2-3 నవ్వుతారన్నా పర్లేదు కదా. నీకు చెప్పిండా అయ్యా? ఎవరు చెప్పిండు? నీ అయ్యి వచ్చి చెప్పిండా? కేటీఆర్ వచ్చి చెప్పిండా కేటీఆర్ సపోర్ట్ నేనని? అరే పిచ్చి సన్నాసి, ఎర్రి సన్నాసి, మా మీద కోర్టుల కేసులు నడుస్తున్నాయిరా. నువ్వు అన్న కేటీఆరే హైకోర్టులో కేసు వేసిండు మా మీద, నడుస్తుంది పిటిషన్పై, చెక్ చేసుకో, ఉన్నాయి ఆ నోటీసులు, డిఫమేషన్ నోటీసులు వేసిండు. కేటీఆర్ మనిషి అయితే ఫస్ట్ జన్వాడ ఫామ్ హౌస్కి పోయింది శ్రావ్యానే, గుర్తుపెట్టుకో. చూడు లింకులు ఉంటాయి, అర్థమైందా? డ్రగ్స్ గురించి మాట్లాడినందుకు, రకుల్ ప్రీత్ గురించి మాట్లాడినందుకు, ఈ కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్కి పోయినందుకు, ఈ హరీష్ రావు రంగనాయక్ సాగర్ బాధితుల గురించి చూపించినందుకు, ఫామ్ హౌస్కి పోయినందుకు, అరే సన్నాసి, అరే కుంటలో గుంట ప్రశాంత్ కుమార్, జర బుర్రలో గుజ్జు పెట్టు. అది పెట్టామా లింకు పెట్టు వాడికి. ఇదే మరి మండేది. ఇప్పుడేమైనా ఎలక్షన్స్ ఉన్నాయా పాడున్నాయా? ఆడ పోయి కేటీఆర్ అనికి మా యూట్యూబ్ అంబాసిడర్ కేటీఆర్ మా అన్న జైల్లో కూర్చుంటే ఎప్పుడెప్పుడు మా భోజనం వండుకొని తీసుకుపోదామని ఎదురు చూస్తున్నా. నువ్వు వచ్చి కేటీఆర్ మంచివి అని పెట్టబట్టివి. ఓర్వలేరా మీరు? నిజాలు చెప్తే ఓర్వలేరురా భయ్ మీరు? కళల కారం కొట్టుకున్నావు, ఒత్తులేసుకొని కూర్చున్నావు. మీ గవర్నమెంట్ పాలన ఎట్లుందో చెప్తే ఇక కేటీఆర్ మంచి. ప్రతిపక్ష పాత్ర పోషించద్దు జర్నలిస్టులు. అరే చక్కగా చదువుకోరా, జర్నలిస్ట్ అంటే ఏందో తెలుస్తుంది. ప్రతిపక్ష పాత్ర, ప్రజల పక్షాన మాట్లాడేటోడే అసలైన జర్నలిస్టు, అర్థమైందా? నేనైతే ప్రతిపక్ష పాత్రనే పోషిస్తున్నా, ప్రజల పక్షానే మాట్లాడుతున్నా, ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తున్నా. దేని గురించి మాట్లాడినా నేను? తాండాల గురించి మాట్లాడుతున్నా, అది గురించి మాట్లాడితే ఇక కేటీఆర్ మనిషేనా? వాళ్ళు ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. ఇక పైగా మా మీద మొట్టికాయలు, మా మీద కేసులు, కోర్టులో నడుస్తున్నాయి. పోయి చూసుకో. బీఆర్ఎస్ పార్టీ నుండి వేసిండు కేటీఆర్, బావమరిది వేసిండు, కేటీఆర్ వేసిండు. చూడలే మొన్న శాటిలైట్లో కూడా బ్రేకింగ్ న్యూస్లో వచ్చినాయి. ఫలానా ఓకే టీవీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్కి కేటీఆర్ నోటీసులు అని చెప్పి ఫ్రీ పబ్లిసిటీ అయింది కదా మాకు. చూడాల్సిందిరా కుంట ప్రశాంత్ కుమార్. మేడం మీరు చెప్పేది తప్పు అండి. కబ్జాదారులను వెనకేసుకురావద్దు. ఎవరు వెనకేసుకొస్తున్నారు సార్? కబ్జాదారులను ఎవరు వెనకేసుకొస్తున్నారు? సామాన్య ప్రజలు కబ్జాదారులా అండి? సార్ సామాన్య ప్రజలు కబ్జాదారులు అయితే వాసవి, మై హోమ్ లాంటోడు మరి ఏమనాలి మనం? రాజపుష్ప లాంటోడిని ఏమనాలి మనం? చెప్పండి సార్ దయచేసి. వాళ్ళు కబ్జాదారులు ఎందుకైతారు సార్? నిజంగా వాళ్ళు కబ్జాదారులు అయితే గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? వాటర్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఎట్లా కడుతున్నారు సార్? మరి పర్మిషన్ ఇచ్చినోడిని కదా సార్ సస్పెండ్ చేయాలా, సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీవన్ కదా సార్. వంశీరాముడు అక్రమ నిర్మాణాలు చేసిండు, బుల్డోజర్ వాడి మీద పెట్టమంటున్నా నేను. 60 గజాలు 70 గజాలలా ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్గా టైం కూడా లేకుండా, నోటీసులు కూడా ఇవ్వకుండా, కట్టుబట్టలతోటి రోడ్డు మీద నించోబెడితే వాళ్ళు ఎక్కడికి పోవాలి సార్? పోనీ గవర్నమెంట్ వేరే ల్యాండ్ అన్న చూపించాలి కదా, ఇక్కడ ఉండండి అప్పటి వరకు గుడిసెలు వేసుకోనని. నేనేమంటున్నా, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీవన్. రేవంత్ రెడ్డి గారి అన్నగారికి ఏమో నెల టైం ఇచ్చినావు, నోటీస్ ఇచ్చినావు. ఆ నెల టైం లోపలనే మళ్ళీ తీర్పు ఏమిచ్చింది రంగనాథ్ గారు? ఏం చెప్తున్నారు రంగనాథ్ గారు? ఆల్రెడీ కట్టిన ఇళ్లను కూలగొట్టమంటున్నారు. అంటే ఇది ఎవరి కోసం? ఇది రేవంత్ రెడ్డి గారు అన్న కోసం కదా, మై హోమ్ లాంటోడి కోసం కదా, వర్టెక్స్ లాంటోడి కోసం కదా, వాసవి లాంటోడి కోసం కదా, వంశీరామ్ లాంటోడి కోసం కదా, రాజపుష్ప లాంటోడి కోసం కదా, లెజెండ్ లాంటోడి కోసం కదా సార్. ఎవరి కోసం సార్? ఎవరు దొంగలు, ఎవరు దొరలు, ఎవరు కబ్జాలు పెట్టినారు, ఎవరు కోట్ల ఆస్తులను గవర్నమెంట్ ల్యాండ్ కూడా కుళ్ళగొట్టి, ఈ రెరా శివబాలకృష్ణ లాంటి వాళ్ళతో చేతులు కలిపి, సోమేష్ కుమార్ లాంటి వాడితో చేతులు కలిపి కోట్లు వాళ్ళ గుమ్మరించి ఇన్ని కిలోల బంగారం ఇచ్చి భూములు స్వాధీనం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు సార్? ఈ సామాన్య ప్రజల కూటికి గతిలేనోళ్ళ, తిండి కూడా తినలేనోళ్ళ సార్? నేను మాట్లాడేది సామాన్యుల ఇళ్ళ గురించి సార్. నేను మాట్లాడేది గొప్పోళ్ళ గురించి. హైడ్రా పోయి గొప్పోళ్ళ మీద పెట్టమని నేను ఏమంటున్నా? పెద్ద
ఎవడెవడైతే కబ్జా పెట్టిండ్రో వాళ్ళ మీద హైడ్రా ప్రతాపం చూపిమనండి సార్. ఓన్లీ నాగార్జున తప్ప ఎన్కన్వెన్షన్ తప్ప వేరేది ఏం చేసింది చెప్పండి? ఆ ఎన్కన్వెన్షన్ కూడా లంచ్ మోషన్ తెచ్చుకోడు నాగార్జున. ఆ లంచ్ మోషన్ తెచ్చుకున్న లోపల తెల్లవారుజామున కులగొట్టేసారు. మళ్ళీ కట్టుకుంటాడు అక్కడ ఎన్కన్వెన్షన్. వాళ్ళకి పెద్ద సీమ కుట్టినట్లేదు. దాని మీద 1000 కోట్లు సంపాదించిన నాగార్జున 100 కోట్లు పెట్టి ఇంకా పెద్ద కట్టుకుంటాడు. కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆపమని చెప్పి. అంటే ఎవరి కోసం పనిచేస్తుంది హైడ్రా? నా బాధ అర్థం చేసుకోండి దయచేసి. సామాన్యులు కబ్జా కోర్లు ఎందుకు అవుతారు సార్? కూటికి గతి లేని వాళ్ళు కబ్జా కోర్లు ఎందుకు అవుతారు సార్? కూటికి గతి లేని వాళ్ళు కాబట్టే వాళ్ళ మీద హైడ్రా ప్రతాపాన్ని చూపిస్తుంది. వాసవాడు డబ్బులు ఇస్తాడు కాబట్టే వాళ్ళ కాంపౌండ్ కూడా టచ్ చేస్తలేదు సార్. వాళ్ళ కాంపౌండ్ కూడా టచ్ చేస్తలేదు. నేను మాట్లాడేది సామాన్యుల పక్షాన, బరాబర్ మాట్లాడేది సామాన్యుల పక్షాన. నువ్వు అక్కడ కులగొడుతున్నప్పుడు వేరే దారి చూపి వాళ్ళకి. గవర్నమెంట్ వేరే దగ్గర ల్యాండ్ ఇవ్వండి ఉండడానికి, కంపన్సేషన్ అని ఇవ్వండి. నువ్వు ఎట్లనైతే రేవంత్ రెడ్డి గారు అన్నకి నోటీసులు పంపించిన 1 నెల రోజులు టైం ఇచ్చినావో, 1 నెల రోజులు వీళ్ళకి కూడా టైం ఇచ్చి నువ్వు ఖాళీ చేయమని చెప్పేది ఉండే. నువ్వు డైరెక్ట్గా బుల్డోజర్ పెట్టి వాళ్ళని రోడ్డు మీద వంట కూడా ఆల్ ఆఫ్ సడన్గా పండగ చేసుకొని రాత్రి భోజనం చేసుకొని పండుకున్న తెల్లవారుజామున పోయి బుల్డోజర్ పెడితే ఏంది సార్ అర్థం? గతంలో బీఆర్ఎస్ కూడా గీదే తప్పు చేసింది అక్కడ అమీన్పూర్ దగ్గర. దేనికని? ఆ పక్కన మైపాల్ రెడ్డి ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక పర్సన్కే ఆ భూమి ఇవ్వాలని చెప్పి సామాన్యుల మీద బుల్డోజర్ పెట్టారు. ఈ పాపం అంతా ఎవరికి పోతుంది సార్? ఎవరికి పోతుంది? నాలుగు వారాల్లో విచారణకు షెడ్యూల్ ఇవ్వండి. అనర్హత పిటిషన్లకు వెంటనే స్పీకర్ ఎదుట ఉంచండి. వాదనలు, ఆధారాలు, విచారణ వంటివి షెడ్యూల్లో ఉండాలి. దానిని ఖరారు చేసిన తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్కు పంపండి. లేకపోతే సుమోటోగా మళ్ళీ కేసుల విచారణ మొదలు పెడతాం. 5 ఏళ్ళు కోర్టుల చేతులు కట్టేసుకొని ఉండాలనడం సరికాదు. స్పీకర్ సాచివేత రాజ్యాంగ నైతిక సూత్రాలకు విరుద్ధం. న్యాయ సమీక్ష చేయడానికి వీల్లేదంటే ఎంతకాలం ఆగాలి? ఒక పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మరో పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయడాన్ని ఏమంటారు? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో హైకోర్టు కీలక తీర్పు. అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు. రాజ్యాంగబద్ధ స్పీకర్ గౌరవం తగ్గించకుండానేనని వ్యాఖ్య. సో అనర్హత వేటు పడబో